మంది బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి బరువు తగ్గటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అధిక బరువు మనకి రకరకాల రోగాలను తీసుకొచ్చి పెడుతుంది. గుండె జబ్బు, డయాబెటిస్, షుగర్ అదే మన బీపీ ఇంకా ఒకటేంటి రకరకాలుగా. అయితే మనం బరువు తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రధానమైన ఇదేంటి అంటే డైటింగ్. మనం తీసుకునే ఆహారం దాదాపుగా 80% పనిచేస్తుంటుంది. అయితే మనందరం ఏం చేస్తాము అంటే డైటింగ్ పేరుతో అన్నం మానేయాలని అనుకుంటూ ఉంటాం. అయితే అన్నం మానేస్తే మనకి తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా పిండి పదార్థాలున్న అన్నం మానేయటం వల్లనే మనం బరువు తగ్గుతాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే అన్నం మానేయాలి అని చెప్పేసి 2 రోజులు, 3 రోజులు నోరుని కట్టేసుకొని ఉంటారు. ఆ తర్వాత ఇక చపాతీలు తినటం మొదలుపెడతారు. చపాతీలు గానీ, లేకపోతే ఏదైనా అన్నం బదులు ఏదైనా తినాలని నిర్ణయించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే డైటింగ్ ఖచ్చితంగా చెయ్యాలి అనుకునే వాళ్ళు చపాతీలు తినటం వల్ల, లేకపోతే వేరే ఇంకేదైనా మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం తీసుకునే ఆహారం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే అబ్బా! నోరు లాగేస్తుంది. ఇంకా ఈ హెల్తీ ఫుడ్సే తినాలా? బరువు తగ్గటం కోసం చాలా ప్రయత్నించాలా అంటూ మనకి మన లైఫ్ మీద విరక్తొస్తుంది. దాంతో ఏం చేస్తాము, ఒకేసారి రైస్ తినేస్తాం. దాంతో తగ్గిన బరువుని కాస్త మళ్ళీ పెంచుకున్న వాళ్ళం అయిపోతూ ఉంటాం అనమాట. ఎన్నో సందర్భాలలో ఇలాగే వెయిట్ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే డైటింగ్ అంటే ఎలా చేయాలి అంటే కడుపు మార్చుకోవడం డైటింగ్ అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. కానీ చాలా మందికి రైస్ తినటం అనేది ఒక ఎమోషన్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఒక చక్కని చిట్కా తెలుసుకోబోతున్నాం. రైస్ తినటం అనేది ఖచ్చితంగా ఒక రకంగా పిండి పదార్థాన్ని పెంచినప్పటికీ కూడా రైస్ తీసుకునే విషయంలో చాలా అంశాలు మనల్ని బరువు పెంచేలాగా చెయ్యవు. బరువు తగ్గిస్తాయి. ముఖ్యంగా మనం అన్నాన్ని ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా గంజిని వార్చిన అన్నం తీసుకున్నట్టయితే గంజిలో ఉన్న ఆ షుగర్స్ అంటే ఏదైతే అధిక మోతాదులో ఉన్న పిండి పదార్థాలుంటాయి కదా! వాటిని మనం తీసేసినట్టు అంటే స్టార్చ్‌ని తీసేసినట్టనమాట. దాంతో మన రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి, మనం తీసుకున్న ఆహారం అనేది చాలా మటుకు ఫ్యాట్ కిందకి మారదు. రెండో పాయింట్ ఏంటి అంటే, మనం తీసుకునే ఆహారపు క్వాంటిటీ అంటే ఇదివరకు మనం చక్కగా 3, 4 ఐటెమ్స్ తినేవాళ్ళం అన్నంతో హాయిగా తినేవాళ్ళం అనుకుంటాం. కానీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మోతాదుని తగ్గించాలి. అంటే ఒక చిన్న కప్పుతో వండిన అన్నం 200 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి పెట్టుకోవాలి. అయితే మీరనుకోవచ్చు ఇది చాలా తక్కువ కదండీ అని. కానీ రోజు భోజనం చేయాలి. అన్నం లేకపోతే ముద్ద దిగటం లేదు. లేదా అన్నం తినకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు గంజి వార్చిన అన్నాన్ని చక్కగా 200 గ్రాములు పప్పు, కూర, పెరుగు, రసం లాంటి మనకి కావాల్సిన మనం తీసుకోగలిగే భోజనం గనుక తీసుకున్నట్టయితే మనం హ్యాపీగా కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు. 200 గ్రాములు రైస్ పెట్టుకోండి. చక్కగా ఒక కప్పు నిండా కూర పెట్టుకోండి. కొంచెం ప్రోటీన్‌గా పన్నీర్ కానీ, చికెన్ గానీ పెట్టుకోండి. ఇంకా ఒక కప్పు పెరుగు పెట్టుకోండి. కడుపు ఎందుకు నిండదు? బ్రహ్మాండంగా నిండుతుంది. అవునా కదా? అంతేకాకుండా గంజి వార్చిన అన్నాన్ని తీసుకోవటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా హై షుగర్ అనేది పెరగదు. రెండో విషయం ఏంటి అంటే బ్రౌన్ రైస్. చాలామంది తెల్లని బియ్యం తింటారు కానీ, సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కూడా దానిలో ఉన్న విపరీతమైన పీచు పదార్థం అంటే హై ఫైబర్ కంటెంట్ మన శరీరంలో ఉన్న చక్కెర నిలవను తగ్గిస్తుంది. మనం తీసుకునే ఆహారము కొంతవరకు మజిల్స్‌లోకి వెళ్తుంది. మజిల్ కనుక మనం అంటే కండలు పెంచడానికి అంటే ఎటువంటి వ్యాయామాలు చేయకపోతే అది నేరుగా పొట్టలో కొవ్వుగా మారిపోతుంది కదా! అలా ఉండటం కోసం మనం ఏం చేయాలి అంటే, చక్కగా బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. బ్రౌన్ రైస్ అంటే మీరు ఏదో అనుకుంటారు. ఏమీ లేదు. జస్ట్ సింగిల్ పాలిష్ ఒక కోట్ పాలిష్ చేస్తారు. అయినా కూడా బ్రౌన్‌గానే ఉంటుంది. ఆ బ్రౌన్ రైస్‌ని చక్కగా ఒక గంట సేపు నానబెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి
2 గ్లాసుల వాటర్ పోసి, అన్నాన్ని చక్కగా బ్రౌన్ రైస్‌తో ఉడకపెట్టుకొని, మంచి ప్రోటీన్, పప్పు, కూరలతో వేసుకొని తినండి. ఎందుకు బరువు తగ్గము? దీనితో పాటుగా కనీసం ఒక అరగంట సేపు వ్యాయామం చేసుకోవాలి. అయితే వ్యాయామం అంటే ఏం చేసేయాలండి? మా వల్ల కాదండి. మేమసలు వ్యాయామం మాకు కుదరదండి అని మాత్రం అనొద్దు. ఏదైనా చిన్న తేలికపాటి ఎక్సర్‌సైజులు కానీ, లేకపోతే ఒక 20 నిమిషాలు నడవడం గానీ చేయండి. స్టార్టింగ్‌లో ఇలా చేసుకుంటూ పోతే మీకు ఒక వారం లేదా 2 వారాలు లేదా 3 వారాల్లో రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం అంటే చపాతీలు మాకు పడటం లేదు, టిఫిన్‌లు తింటే మాకు అరగటం లేదు, మాకు అన్నం తప్ప మేమేమి తినలేము, కానీ మేము బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ పాయింట్ గంజి వార్చిన అన్నాన్ని తక్కువ మోతాదులో తీసుకోండి. అంతే కాకుండా అదే గంజి వార్చిన అన్నం సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. లేదు మేము బ్రౌన్ రైస్ తినలేము అనుకున్నా కూడా మీరు వైట్ రైసే తినండి. కానీ 200 గ్రాముల రైస్ కన్నా ఎక్కువ మించొద్దు. ఎక్సర్‌సైజులు రోజు చేయండి. అన్నంతో పాటుగా ఎక్కువ కూరలు, ఎక్కువ రసం, పెరుగు ఇలాంటివి తీసుకోవడానికి మీరు ఇష్టం చూపించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.